హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లిల్లీ. మీరు వియత్నాం ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకనే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ వియత్నాం, ఫ్లైట్స్, వీసా, థింగ్స్ టు క్యారీ, బడ్జెట్, ఐటనరీ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒకవేళ మీరు వియత్నాం వెళ్తుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే వియత్నాం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయొచ్చు. అండ్ బై ద వే ఒక లైక్ వేసేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీసా. వియత్నాం ఇస్ నాట్ వీసా ఆన్ అరైవల్. వీసా ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ఏంటంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన థర్డ్ పార్టీకి వెళ్తే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మనం ఓన్గా వీసా అప్లై చేసుకోవచ్చు. ఈజీగా 3 to 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. evisa.gov.vn అని వస్తుంది. వెళ్ళంగానే బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. స్టార్ మార్క్, రెడ్ స్టార్ మార్క్ ఉన్నవి అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. అవి కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట. అండ్ స్టార్టింగ్లోనే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాస్పోర్ట్ని అప్లోడ్ చేయమంటారు. అవి అప్లోడ్ చేశాక 100% అయితే మ్యాచ్ అవ్వదు. మేబీ 60-50% మ్యాచ్ అయినా పర్లేదు, అది పెద్ద ప్రాబ్లం అవ్వదు. మీకు వీసా వచ్చేస్తుంది. మాది కూడా ఆల్మోస్ట్ 60 to 70% మ్యాచ్ అయింది. పాస్పోర్ట్ ఫోటో అండ్ పాస్పోర్ట్లో ఉన్న ఫోటో. సో అది ప్రాబ్లం ఏం కాదు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి యూ నీడ్ లెంత్ వచ్చి 6 centimeters, విడ్త్ వచ్చి 4 centimeters అండ్ క్లియర్గా ఉండాలి. మీకు ఇక్కడ ఫోటో మెన్షన్ చేస్తున్నాను, అలాగే ఉండాలి. అండ్ వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. ఇవన్నీ ఫిల్ చేసేసి బేసిక్ డీటెయిల్స్ అంతే. సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేస్తే మనకి వీసా 3 to 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. అండ్ వీసా కాస్ట్ వచ్చి 2500 రూపీస్ అలా అవుతుంది. ఫ్లైట్స్కి వచ్చి నేను ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నాను. ఎయిర్ ఏషియా మూవ్ యాప్ అని ఒకటి ఉంది. అది చాలా ఈజీ, మీరు చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో టు అండ్ ఫ్రమ్, మీరు ఏ సిటీ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నారో, సపోజ్ బెంగళూరు అనుకో బెంగళూరు, హైదరాబాద్ అంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. టు డెస్టినేషన్ ఇన్ వియత్నాం ఎక్కడ, ఐదర్ హోచిమిన్ ఆర్ దనాంగ్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ క్యాలెండర్ ఐకాన్ నొక్కితే మీకు ఫుల్ క్యాలెండర్ వచ్చేస్తుంది. ఏ డేట్న ఎంత మనీ, సపోజ్ కొన్ని డేట్స్న 11,000 చూపిస్తుంది, కొన్ని డేట్స్న 16,000 చూపిస్తుంది. ఏ రోజైతే తక్కువ ఉందో స్మార్ట్గా మీరు తక్కువ ఉన్న డేట్స్ని టు అండ్ ఫ్రో రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీకు అలా తెలుస్తుంది ఏ రోజు ఎంత ఫ్లైట్ టికెట్ అని. దాన్ని బట్టి మీరు మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ డేట్ సెలెక్ట్ చేసేసాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి రిటర్న్ టికెట్స్ మీకు ఒక వాల్యూ చూపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 11,000 + 11,000 22,000 అయింది అనుకోండి. ఇది వచ్చి ఎకనామీ ప్యాకే వస్తుంది మీకు. ఇన్ దట్ ఓన్లీ 7 kgs లగేజ్ అలా ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి అంటే సపోజ్ ఆబ్వియస్లీ 7 kgs లగేజ్ సరిపోదు. నెక్స్ట్ వాల్యూ ప్యాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పర్ పర్సన్ ఒక వాల్యూ ప్యాకే. ఆ వాల్యూ ప్యాక్ వచ్చి ఎక్స్ట్రా 4,300 పే చేయాలి. ఆ ఎక్స్ట్రా 4,300 పే చేస్తేనే యూ విల్ గెట్ ఎక్స్ట్రా 20 kgs లగేజ్. అది కూడా 1% కట్గా. కావాలంటే ప్రీమియం ఫ్లెక్స్ కూడా కొనుక్కోవచ్చు, విచ్ ఇస్ 6,600. సో ఒక ఫ్లైట్స్ 22,000 ప్లస్ మీరు ఇది యాడ్ ఆన్ చేసుకోవాలి వాల్యూ ప్యాక్. దానికి ఒక మీల్, ఒక సీట్ సెలెక్షన్ అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి. అండ్ బై ద వే బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. హైదరాబాద్ నుంచి కూడా లేవు అనుకుంటాను. ఒక చిన్న లేఓవర్ ఉంటుంది బ్యాంకాక్లో. చిన్నదంటే చిన్నది కాదు, 8 hour లేఓవర్ అయితే ఉన్నింది మాకు బ్యాంకాక్లో. బట్ రిటర్న్ బ్యాంకాక్ 8 hour లేఓవర్లో బయట వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు కుదరలేదు, పంపిలేదు యాక్చువల్లీ. అలా ఉంది అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే బయటికి పంపించలేదు. ఇంకా ఎయిర్పోర్ట్లోనే టైం పాస్ చేసాము. సో ఖచ్చితంగా కనెక్టెడ్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. బెంగళూరు నుంచి బ్యాంకాక్ ఉంటుంది, మళ్ళీ బ్యాంకాక్లో ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకోవాలి దనాంకని. సో 2 ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ కంఫర్టబుల్ సీట్స్. సో మేము ప్రీమియం ఫ్లెక్స్ తీసుకున్నాము. ఆ హాట్ సీట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనల్ని లోపలికి పంపిస్తారు, బయటికి కూడా మనమే ఫస్ట్ రావచ్చు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ బిజినెస్ క్లాస్ అనుకోండి, అలా ఉంటుంది. నీట్గా లెగ్ స్పేస్ ఉంటుంది, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బిర్యానీ టొమాటో సూప్ అనుకున్నాను, బట్ చాలా హాట్గా సర్వ్ చేస్తారు. ఎంత హాట్గా ఉందంటే
చాలా టేస్టీగా ఉంది. హాట్ అండ్ టేస్టీ ఫుడ్ మీల్ చాలా బాగుంటుంది. సో జర్నీ అలాగా స్మూత్గా అయితే అయిపోయింది, హ్యాసిల్ ఫ్రీగా. How's veg biryani? It's really nice. It's got some tomato gravy as well, which is very spicy and very hot. It's nice. Yeah. Veg biryani with tomato gravy with this view. Visa and flights major thing అయిపోయింది. ఇప్పుడు వియత్నాంకి వెళ్దాం. థింగ్స్ టు క్యారీ ఏంటి అంటే అక్కడ క్లైమేట్ ఎలాగుంటుందో ఎవరికి తెలియదు, కొంచెం అపరిచితుడిలాగా అనమాట. అయితే ఫుల్ వర్షాలు పడిపోతే లేకపోతే చాలా ఎండగా ఉంటుంది. రెయిన్ కోట్ అండ్ అంబ్రెల్లా ఖచ్చితంగా క్యారీ చేయండి, వర్షాలు పడతాయి కాబట్టి. అండ్ ఫ్యాన్ ఉంటే మీ దగ్గర ఫ్యాన్ క్యారీ చేయండి, ఎందుకంటే ఎండలు ఘోరంగా ఉంటాయి. మాకైతే వాచిపోయింది. ఒకవేళ లేకపోతే అక్కడ చాలా అమ్ముతారు, ఖచ్చితంగా కొనుక్కోండి. ఎంత ఒక 200-300 రూపీస్ ఉంటుంది ఫ్యాన్. ఆ ఫ్యాన్తోనే సగం వియత్నాం బతికేస్తారు. లైక్ ఐదర్ మన హ్యాండ్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఆర్ ఇక్కడ నెక్ ఫ్యాన్ ఉంటుంది. ఆ 2 చిన్న ఫ్యాన్స్ అనేవి ఇక్కడ నెక్ దగ్గర ఉంటాయి. మన ఫేస్కి ఆటోమేటిక్గా చల్ల గాలి అయితే వస్తుంది. సో థింగ్స్ టు క్యారీ మెయిన్ రెయిన్ కోట్, అంబ్రెల్లా, ఈ ఫ్యాన్ అయితే తీసుకోండి. సో ఎండలకి వర్షాలకి అడ్జస్ట్ అయ్యేటట్టుగా. అండ్ వెజ్ ఫుడ్, అక్కడ వెజ్ ఫుడ్ అస్సలు దొరకదు, అంటే దొరుకుతుంది, చాలా లిమిటెడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంకా మనకు అర్జెంట్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఆకలిస్తుంది తినాలి అంటే రెడీ టు ఈట్ ప్యాకెట్స్, కప్ నూడిల్స్ ఆర్ బిర్యానీ ఎంటీఆర్ ప్యాకెట్స్ వస్తాయి, అవి తీసుకోవడం బెటర్. రైస్ అండ్ దాల్ తడక మేమైతే అన్నీ ఇక్కడి నుంచే పట్టుకెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 6-7 మీల్స్కి అయ్యేటట్టు తీసుకెళ్ళాము. జస్ట్ ఓపెన్ చేసి హాట్ వాటర్ వేసుకొని తినేదే. టేస్ట్ అంతగా బాగుంటుంది అనుకున్నాం, యాక్చువల్లీ అవే టేస్ట్ చాలా బాగున్నాయి. మంచిగా హాట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకలిస్తే మా వెజ్ ఫుడ్ మేము సేఫ్గా తిన్నాం, ఎందుకంటే అంత ఈజీగా బయట వెజ్ ఫుడ్ దొరకదు. సో ఖచ్చితంగా మీరు వెజిటేరియన్స్ అయితే మీ వెజ్ ఫుడ్ని సేఫ్ ఆప్షన్గా తీసుకెళ్ళండి. కావాలంటే మీరు పికిల్స్ అవి పౌడర్స్ కూడా క్యారీ చేయొచ్చు. అక్కడ రైస్ అనేది అమ్ముతారు, మీరు ప్లెయిన్ రైస్ వాళ్ళ దగ్గర తీసుకొని మన పికిల్స్ పొడులుతో బాగా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఫర్ నాన్ వెజిటేరియన్స్ ఇంకా ఏం చెప్పనక్కర్లేదు, మీరు ఏం కావాలంటే అది తినండి, అన్నీ దొరుకుతాయి మీకు అక్కడ. మీరు మంచి ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ అయితే అక్కడ చేయొచ్చు. ఇప్పుడు హోటల్స్ ఎంత చీప్ అంటే నేను booking.comలో వెళ్ళాను. సో మీరు booking.com యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఒకవేళ దనాంగ్ వెళ్ళాలనుకుంటున్నారంటే దనాంగ్ అని టైప్ చేసి డేట్స్ పెట్టారనుకోండి, మీకు ఫుల్ లిస్ట్ వచ్చేస్తుంది. హాస్టల్స్ తక్కువ ఉన్నాయి, హోటల్స్ అయితే నిజంగా చాలా చీప్. మేము బుక్ చేసిన ఈ హోటల్ అయితే పర్ నైట్ 1500 to 2000 అంతే, అది ఫర్ 2 people. అండ్ చాలా స్పేషియస్గా రూమ్ చాలా బాగున్నాయి, అవి కూడా స్వీట్ రూమ్స్. నార్మల్ రూమ్స్ అయితే 800కి 1000కి దొరికేస్తుంది. అండ్ ప్రతి హోటల్లో పైన అయితే ఒక మంచి పూల్ ఉంటుంది విత్ సిటీ వ్యూ, అవంతా ఇన్ఫినిటీ పూల్స్ అనమాట. అసలు పూల్ అయితే మ్యాడ్, మంచిగా సిటీ వ్యూ చూసుకొని నైట్ అంతా తిరిగేసి చిల్ అవ్వచ్చు. సో హోటల్స్ ఆర్ వెరీ వెరీ ఎకనామికల్. ఇదే మా రూమ్ కార్డియల్ గ్రాండ్ దనాంగ్లో, ఇది 15th ఫ్లోర్లో ఉంది. సో హాయ్, రూమ్ చాలా బాగుంది, వ్యూ కూడా సూపర్, చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న కిచెన్ లాగా కూడా పెట్టారు. Day 3 in Da Nang.
కదా ఆర్హెచ్ఎం లగ్జరీ హోటల్స్లో చెక్ ఇన్ అయ్యాము. రూమ్ చూపిస్తాం. ఇలా ఎంట్రన్స్ అనే వాష్రూమ్ ఉంది. మెయిన్ పడుతుంది టబ్ చూసారా విత్ వ్యూ మంచి టబ్ ఇచ్చాడు. చూపిస్తారా చాలా ఎండగా ఉంది బట్ రాత్రి బాగుంటుంది. జైంట్ వీల్ కనిపిస్తుందా? అదే ఏషియా పార్క్. జైంట్ వీల్, రోలర్ కోస్టర్, రివర్. ఏం రివర్ ఇది? హ్యాండ్ రివర్. ఇది హ్యాండ్ రివర్. మొత్తం రివర్ వ్యూ ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం దనాంగ్ సిటీ అండ్ నేచర్ చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా క్లీన్గా ఉంటుంది. నీట్గా టేబుల్ చైర్ ఇచ్చారు ఏమన్నా తినడానికి. ఒక సోఫా కూడా ఉంది. విత్ రివర్ వ్యూ అండ్ సిటీ వ్యూ. 2 మెంబర్స్కి ఇది బెడ్. రెడీ అవ్వడానికి ఇక్కడ చైర్ అండ్ మిర్రర్. కమ్ సే హలో మన సబ్స్క్రైబర్స్కి. హలో. యా కొంచెం ఫుడ్ ఇచ్చాడు కానీ ఇదంతా నాన్ వెజ్. ఇది తింటే ఛార్జ్ చేస్తారు. గ్లాస్ డోర్ ఇచ్చాడు. లోపల షవర్. బాగుంది కదా రూమ్. సో మేము ఎంత పే చేసామంటే దీనికి 5200 ట్యాక్స్ అండ్ క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 3% ఎక్కువ పే చేయాలి. అది ఒక 150 అయింది. బట్ యా 5200 2 డేస్కి. సో 2600 లాగా అనుకోండి 1 డేకి. ఇది వర్త్. లైక్ దనాంగ్ సిటీ వ్యూ విత్ అ బాల్కనీ టబ్. ఇది ఎగ్జిక్యూటివ్ స్వీట్ రూమ్ అనమాట. సో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఆల్సో స్టోరేజ్కి ఈ కబోర్డ్ ఇచ్చాడు. గుడ్ ఎనఫ్. లగేజ్ అంతా పెట్టుకోవడానికి బాగుంది. బయటంతా లేకుండా బాగుంది కదా రూమ్. కదా. How's morning breakfast? Dawat Szechuan fried rice. Too good. You like it? No, it is. Oh yeah, Szechuan rice. Sorry. Szechuan rice. వ్యూ చాలా బాగుంది. ఆర్హెచ్ఎం హోటల్ నుంచి ఇది పైన పూల్ వ్యూ. పూల్ చిన్నదే బట్ రివర్ వ్యూ పర్ఫెక్ట్ ఉంది.